మనం ఇంతకుముందు వీడియోలో ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు ఎక్సర్సైజ్ 1.1లో సమ్స్ ఎలా చేయాలో చూద్దాం. ఎక్సర్సైజ్ 1.1 ఎక్స్ప్రెస్ ఈచ్ నెంబర్ యాజ్ ఏ ప్రోడక్ట్ ఆఫ్ ఇట్స్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. ఈచ్ నెంబర్ అంటే ప్రతి నెంబర్ను ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్గా ఎలా రాయాలో ఇప్పుడు చూద్దాం. చూడండి, ఫస్ట్ సమ్ 140కి ఫ్యాక్టర్స్గా రాద్దాం. మనం ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్లో నేర్చుకున్నాం కదా, ఆ విధంగా మనం ఫ్యాక్టర్స్గా ఎలా రాయాలో చూద్దాం. మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్ అన్నాం కాబట్టి ప్రైమ్ నెంబర్స్ మాత్రమే చూడాలి. 2, 3, 5, 7, 11, 13, 17 ఈ విధంగా మనం నేర్చుకున్నాం ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటో. ఇప్పుడు 2 ఇక్కడ 0 ఉంది కాబట్టి ఇది ఈవెన్ నెంబర్ కాబట్టి మనం 2తో చూస్తున్నాం. 2 70s ఆర్ 140. ఇక్కడ మళ్ళీ 0 వచ్చింది ఈవెన్ నెంబర్. మళ్ళీ 2తో చూసాం. 2 35s ఆర్ 70. మీరు భాగించి చూసుకోండి పక్కన కావాలంటే. వచ్చింది లేనిది రిమైండర్ 0 వస్తేనే వాటి ఆన్సర్ వేస్తాం. ఒక 0 రాకపోతే నెక్స్ట్ వేరే నెంబర్కి వెళ్తాం. ఇప్పుడు 5 ఉంది కనుక 5తో చేస్తున్నాం. 5 7s ఆర్ 35. ఇప్పుడు ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఎలా రాయాలో చూద్దాం. 2 ఇంటూ ప్రోడక్ట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ 2 ఇంటూ 2 ఇంటూ 5 ఇంటూ 7. చూడండి, 2 ఇంటూ 2 ఇంటూ 5 ఇంటూ 7. 2 టైమ్స్ అనగా 2 స్క్వేర్ ఇంటూ 5 ఇంటూ 7. ఈ విధంగా మనం 140ని ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్గా రాస్తున్నాం. ఇక నెక్స్ట్ 156. చూడండి, ఇక్కడ 156కి మళ్ళీ ఫ్యాక్టర్స్ రాస్తాం. 2తో మల్టిప్లై డివిజన్ చేసాం. 6 ఉంది కనుక 278s ఆర్ 156. మళ్ళీ 8 ఈవెన్ నెంబర్స్గా మళ్ళీ 2తో చూసాం. 239s ఆర్ 78. నెక్స్ట్ 9 వచ్చింది కనుక 3తో డివిజన్ చేసాం. 3 13s ఆర్ 39. ఇంకా 13 ప్రైమ్ నెంబర్, ఇంకా ఏ నెంబర్తో భాగించబడదు కనుక ఇక్కడతో ఆపేస్తున్నాం. ఇక్కడ ఇవన్నీ 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 13గా మనం రాస్తాం. చూడండి, 156 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 13. 2 టైమ్స్ 2 స్క్వేర్ ఇంటూ 3 ఇంటూ 13. నెక్స్ట్ 3825. ఇది 5 ఉంది చివర కనుక 5తో డివిజన్ చేయాలి. చూడండి, 5తో భాగించినప్పుడు 765 ఆన్సర్ వచ్చింది. మీరు చెవులు భాగాహారం వేసుకుని భాగించి చూస్తే రిమైండర్ 0 వస్తే ఆన్సర్ ఇక్కడ వేస్తాం. ఇక్కడ 765 టైమ్స్ వచ్చింది కనుక నేను ఇక్కడ వేసాను. తర్వాత మళ్ళీ 5 ఉంది కనుక మళ్ళీ 5తో చూసాను. 153. ఇక్కడ 5తో చూస్తే 5 3s ఆర్ 15. చివరి 3 మిగిలిపోతుంది కనుక 3తో చూసాను. 3 5s ఆర్ 15, 3 1s ఆర్ 3 కానీ 3 టైమ్స్ భావించింది. నెక్స్ట్ మళ్ళీ 51ని 3 టైమ్స్. 3 17s ఆర్ 51. ఇక్కడ ఇవన్నీ ఫ్యాక్టర్స్గా రాసాను, ప్రోడక్ట్గా రాసాను. 5 ఇంటూ 5 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 17. ఇక్కడ ఆర్డర్లో రాసుకున్నా. 3 ముందు రాస్తున్నాం. 3 2 ఉన్నాక 3 స్క్వేర్ ఇంటూ 5 2 టైమ్స్ కాబట్టి 5 స్క్వేర్ ఇంటూ 17. నెక్స్ట్ 5005. ఇక్కడ కూడా ఫ్యాక్టర్స్ చేశాను. చూడండి, 5తో డివిజన్ చేస్తే 1001. నెక్స్ట్ 7తో చేశాను. ఇక్కడ మీకు డౌట్ వస్తుంది, 7తో ఎందుకు చేశారు అని. ఇక్కడ 1 ఉంది కాబట్టి 3తో కానీ 7తో కానీ చేయాలి. మనం 3తో భాగిస్తే 0 రాదు రిమైండర్ కనుక నెక్స్ట్ 7తో చూసుకోవాలి. 7తో చూస్తే 143 వచ్చింది. ఇక్కడ 3 తోటి భాగించడము, 7 తోటి భాగించడం 143ని. నెక్స్ట్ 3 7 కాకుండా 11. అట్లా 11తో భాగిస్తే 13 టైమ్స్ కనుక 5 ఇంటూ 7 ఇంటూ 11 ఇంటూ 13. 5005 5 ఇంటూ 7 ఇంటూ 11 ఇంటూ 13. నెక్స్ట్ 7429. ఇక్కడ 17 టైమ్స్ భాగించాం. నెక్స్ట్ 19. నెక్స్ట్ 23. ఇది 17 ఎలా వచ్చిందని మనకి అనుకోండి, ఎంత పెద్ద నెంబర్ ఎలా చూస్తామని. ఇక్కడ చివరి ఏముంది, 9 ఉంది. ఇక్కడ 3 7 చూసుకోవాలి. 3 తోటి భాగించడం, 7 తోటి భాగించడం. నెక్స్ట్
13లో చివరి 3 ఉంది కాబట్టి 3 3 సార్ వస్తుంది కనుక 13 చూసుకోవచ్చు. 13తో కూడా భాగించబడలేదు. నెక్స్ట్ 17తో భాగిస్తే 437 వచ్చింది. నెక్స్ట్ మళ్ళీ దీన్ని 3 7 11 13 17తో కూడా భాగించి చూసాం, ఏది రాలే. 19తో భాగిస్తే 23 వచ్చింది. మీరు అక్కడ చెవులు భాగాహారం వేసుకుంటే మీకు అర్థమవుతుంది. 7 × 19 × 23. ఓకే, ఈ విధంగా మనం ఏ నెంబర్ ఇచ్చినా కూడా ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్గా రాయొచ్చు. మీరు కొన్ని నెంబర్స్ తీసుకొని ఈ విధంగా ట్రై చేయండి. ఇప్పుడు ఇంకా మీకు కొద్దిగా బాగా అర్థమవుతుంది. ఓకే.